మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సబ్ కలెక్టర్ గారికి అదేవిధంగా 7 తెగల పెద్దలందరికీ అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనులందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నారండి. నిజంగా ఈ రోజు ఒక పండుగ వాతావరణం చెప్పాలి. నేను కామన్ గా పీఓ గారు ఇన్వైట్ చేశారు, వచ్చి మీటింగ్ లో పార్టిసిపేట్ చేసి నేను మాట్లాడి వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. కానీ నేను రెడీ అవి వచ్చేటప్పటికి నా ఇంటి బయట ఇంతమంది జనం, అంటే ఒక గిరిజన బిడ్డకి అవకాశం వచ్చింది, ఒక ట్రైబల్ కి అవకాశం వచ్చింది, దీన్ని గొప్పగా చూపించుకోవాలి. మొదటిసారిగా మా బిడ్డ మా ప్రాంతంలో ఇంత మంచి అవకాశం వచ్చిందని నా ప్రజలు నా ఇంటి ముందుకు వచ్చి ఒక సంక్రాంతి పండుగ ఏ విధంగా ఉంటుందో అతి రీతిగా తీసుకొచ్చారు. నిజంగా నేను ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. నిజంగా సంక్రాంతి ఫీలింగ్, ఆ డప్పులు, మోతలు, హారతులు చాలా చాలా హ్యాపీ ఫీలింగ్. అంటే నేను ఫస్ట్ టైం చూడడం. ఇంతకు ముందు స్కూల్లో కాలేజీలో చేసేవారు చిన్న చిన్న ప్రోగ్రామ్, కానీ ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేయడం నిజంగా నేనున్నప్పుడు జరగడం నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇంతగా బ్రదర్ చెప్పారు కూటమి ప్రభుత్వంలో ఇంకా బాగా జరుగుతుందేమో అనుకున్నానని. మన ప్రభుత్వం ఏర్పడి 4 రోజులే అయిందయ్యా. బ్రదర్ ఒకసారి మీరు గ్రహించారు విషయాన్ని కూడా. అప్పుడు గతంలో అయితే ఒక సంవత్సరం తర్వాత లేకపోతే 1 year లోపు వచ్చేది, కానీ ఈసారి 4 రోజులు అయిన వెంటనే ఈ ఆదివాసీ దినోత్సవం వచ్చింది. కాబట్టి మేము ఏదైనా కావాలని వెళ్ళి అడిగినా సరే రాష్ట్రంలో డబ్బులు లేవని చెప్తా ఉన్నారు. ఇంకెలా చేస్తారు? బస్సులు పెట్టి ఇంకా డబ్బులు ఖర్చు ఎలా చేస్తారు? అది కూడా మనం గ్రహించాలి. గతంలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి డబ్బులంతా సర్వనాశనం చేసేసారు. ఇప్పుడు డబ్బు లేదు, ఎలా చేస్తారు ఏ కార్యక్రమైనా? ఇది కూడా గమనించారు బ్రదర్. మరొకసారి మళ్ళీ సంవత్సరం ఈ ప్రోగ్రామ్ వస్తుంది, అప్పుడు ఎలా జరుగుతుందో మీరు చూడండి. నా ఆధ్వర్యంలో ఖచ్చితంగా గిరిజన బెటర్ గా చేస్తారని మరొకసారి గిరిజనులందరికీ హామీ ఇస్తా ఉన్నాను. నిజంగా క్షమించాలి, సమయం అంటే చాలా అయింది, భోజనం సమయమే, కానీ ఈ పండుగ వాతావరణంలో ఇంత ఆనందంగా ఉండే ఆకలిలోకి లేస్తాయా? అయ్యో, ఇది మన సమస్యల కోసం ఏర్పాటు చేసింది, మన గిరిజనులను పరిరక్షించాలనే ఒక ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి ఈ యొక్క ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దీన్ని మనము ఒక సమస్యలు, మన సమస్యలు ఏదైతే ఉన్నాయో అది అధిష్టానం దృష్టిలో లేకపోతే ఐటీడీఏ పరిధిలో దృష్టిలో తీసుకొని వెళ్ళడం, మా గిరిజనులు ఉన్నారు, మాకు ఇంకా మనుగడ ఉంది, మాకు మీ యొక్క పూర్తి సహాయ సహకారాలు ఉండాలి అని మనం వివరించుకోవాలి తప్ప మనలో మనం గొడవలు పడడం లేకపోతే ఇంకో రకంగా ఉండడం కరెక్ట్ కాదు. ఒక విషయం చెప్తాను నేను. ఆనాడు మనకు స్వాతంత్రం రాకంటే ముందు, అంటే మన అల్లూరి నన్నయ్య ఆడినటువంటి మన ప్రాంతంలో ఆయన వెనకాల తిరిగింది మన గిరిజనులే. మన అంటి తెగల వారు కూడా ఐక్యంగా కూడి ఆయన వెనకాల తిరిగి ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల వెనకాల తిరిగి స్వాతంత్రం రప్పించుకున్నాం మనం. మన గిరిజనులు ఉన్నారు, కానీ చరిత్ర పుటాల్లో అందరి పేరు లిఖించబడ్డాడు, కొందరి మాత్రమే లిఖించబడ్డాయి. దీనికి కారణం ఇంకా మన ట్రైబల్ వెనుకబడే ఉన్నారన్న దానికి నిదర్శనం. ఇది చరిత్రలో చెప్తా ఉన్నాయి, చాలా బుక్స్ లో కూడా మనం చూస్తా ఉన్నాం. ఆ రోజు ఐక్యతగా కూడి మనం స్వాతంత్రం తెచ్చుకున్న వాళ్ళం. ఇప్పుడు ఎందుకు ఐక్యతగా ఉండట్లేదు? సంఘ పెద్దలకు ఒకటి అడుగుతా ఉన్నాం, అప్పుడున్న ఐక్యత ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు? మనం ఐక్యంగా ఉంటే దేన్నైనా సాధించగలం, దేన్నైనా మనం పోరాడి తెచ్చుకోగలం అనే విషయాన్ని మరొకసారి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి గిరిజన ప్రాంతంలో ఉన్న అన్ని తెగల వారు కూడా దయచేసి గతంలో కులాల మధ్య మతాల మధ్య గొడవలు పెట్టే వ్యక్తులు, గిరిజన నాయకులు దొంగిలించే వ్యక్తులు, ఐటీడీఏ నిధులను కూడా పక్కదారి పట్టించేటువంటి వ్యక్తులు ఈ రోజు మనకు దూరంగా పోయారు. మనకి స్వేచ్ఛ స్వాతంత్రాలు వచ్చాయి అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. నా సపోర్ట్ అయితే ఎప్పుడు మన గిరిజనులకి, మన ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ఉంటుంది. ఎందుకంటే మీరందరూ ఆశీర్వదించి మీ బిడ్డలు ఈ రోజు ఎమ్మెల్యేగా చేశారు. మరొక విషయం తెలియజేస్తాను ఏంటంటే, ఒక మండలానికి వెళ్ళాను నేను, అక్కడ పరిస్థితులు అన్ని అడిగి తెలుసుకుంటా ఉంటే అందరికీ అందరూ ఎంత, కానీ ఎక్కడో చివరి ఉన్నారు ట్రైబల్ ఫ్యామిలీస్ కొని ఒక 50 మంది వరకు, వాళ్ళకి ఏమీ అందలేదు. ఏంటంటే ఆ ట్రైబల్ అన్ని గట్టిగా మాట్లాడలేదు.
అందుకే వాళ్ళకి ఏం అందట్లేదు అని. అంటే ఇంకా వెనుకబడతానే ఉందా కన్సర్న్ ఆఫీసర్ పిలిచారు. ఏమైనా ఎందుకు ఆపావు? ఇప్పుడు ఏదైనా ఏమొచ్చినా సరే వాళ్ళకి ఫస్ట్ ఇవ్వండి. డివిజన్ అంటే మీకు అంత సులభంగా ఉందా? అలాంటి భావన ఇంకా మీరు కలిగి ఉన్నారా? రోజులు మోరాయి కదా, టెక్నాలజీ మారింది కదా, ఇంకా అడవుల్లోనే గుడ్డలో నా ప్రజలు ఉన్నారని అనుకుంటా ఉన్నారా? ఈ రోజు మీరు చూశారు కదా, ఒక ట్రైబల్ పిల్ల అసెంబ్లీ వరకు వెళ్ళిందంటే పరిస్థితులు ఎంత దారుణంగా మారాయని అనే విషయం చెప్పడం జరిగింది. మరొక ఎగ్జాంపుల్ చిన్న చెప్తాను. అసెంబ్లీకి వెళ్ళిన సెకండ్ డే నేను కూర్చున్నా, ఒక సీనియర్ ఎమ్మెల్యే వచ్చాడు. ఏమ్మా ఎస్టీయా అన్నాడు. అవును సార్ అన్న. రంపచోడవరం అంటే అవును సార్ అన్న. వెనకాల ఎవరైనా బాస్ ఉన్నాడా అని అడిగాడు. ఏంటి సార్ అన్న అంటే ట్రైబల్ కి వెనకాల నడిపించే ఉంటాడు కదా, అలా ఎవరైనా ఉన్నారేమో అని అడుగుతా ఉన్నా అన్నాడు. అయ్యా మీరు ఇంకా ఏ రోజుల్లో ఉన్నారయ్యా? టెక్నాలజీ మారింది. ట్రైబల్ లో కూడా తెలుగు ఉండాలని ఉన్నారు. నేను బిఏ చదువుకున్నాను. భగవంతుడి ఇచ్చిన జ్ఞానం ఉంది. తెలియకపోతే చెప్పడానికి నా భక్తు ఉన్నాడు. ఇంకా వెనకాల బాసులకి స్టేట్ ఎలాంటి రోజులు పోలే అని గట్టిగా ఆ ఎమ్మెల్యేకి ఇచ్చిన నోట్ మూసుకున్నాడు. ఫోర్త్ రోజు నా స్పీచ్ విన్నాడు. బాబో నువ్వు మాట్లాడతావు అనుకో, నిజంగా నువ్వు ట్రైబేనా అని అడిగాడు. అంటే ట్రైబల్ పైన వాళ్ళ చుట్టకల భావం ఇంకా అలాగే ఉంది. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి ఒకటే తెలియజేసుకుంటా ఉన్నాను, మన బిడ్డల్లో కూడా చదువుకోవాలి, మనలో మార్పు రావాలి. ఇంకా మన ఊళ్ళో కంటల్లోనా ఇంకా అక్కడ ఉండిపోవాల్సిన అవసరం లేదు. చాలా మందికి ఇప్పుడు ఎస్టీలకి మన కాలేజ్ వస్తాయి, ఆ ప్రాంతం నుంచి రాకపోవడం దూరంగా ఉంటున్నారు. సబ్ సెంటర్ ఉండవు, హాస్పిటల్ ఇబ్బంది, రోడ్ ఇబ్బంది, త్రాగునీరు ఉండవు. అక్కడ తీసుకొని ఆ నీళ్ళే తాగుతా ఉన్నాం. అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. హాస్పిటల్కి వస్తాం, పరిస్థితి సీరియస్ అయిపోతుంది. చనిపోయిన పరిస్థితులు ఇక్కడ నుంచి రిఫర్ చేస్తారు, అక్కడ నుంచి మళ్ళీ బాడీ రావాలంటే ఇబ్బంది, మనకి డబ్బులు ఉండవు. నిజంగా తెచ్చుకుంటున్నామా అని అప్పుడప్పుడు నాకైతే డౌట్ అనిపిస్తా ఉంది. కాబట్టి ప్రజలు పరిస్థితులు టెక్నాలజీ ప్రకారం మనము మారాలి. మన బిడ్డలు కూడా మంచి మంచి చదువులు చదివించుకోవాలి. ఆరోగ్యం పట్ల అనేక జాగ్రత్తలు మనము తీసుకోవాలి. మన బిడ్డలు కూడా రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇక్కడ వచ్చిన అధికారులకి అండ్ ప్రజలందరికీ కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సో ముఖ్యంగా మనం ఈరోజు ఇక్కడ ఇంత గ్రాండ్ గా జరుపుకుంటున్నాము అంటే నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. బికాస్ ఇది ప్రపంచం మొత్తం కూడా ఎవరైతే మన ఇండిజినియస్ పీపుల్ ఉన్నారో వీళ్ళందరూ కూడా జరుపుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా మా బ్యాచ్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ లో కానీ, ఒరిస్సాలో కానీ, వేరే అన్నింటి నుంచి కూడా నేను చూడడం జరిగింది. మనది చాలా ఘనంగా జరుగుతుంది. దానికి చాలా ఈ రంపచోడవరంలో ఉన్న మన ప్రజలందరూ కూడా చాలా ముందుకు వచ్చి చేస్తున్నారు. ఇది చాలా అభినందించదగ్గ విషయం. ఇలా చూసుకుంటే మనము చాలా మంది చాలా విషయాలు చెప్పారు, ఇప్పటికి చాలా సమస్యలు చెప్పారు. సమస్యలు అనేవి ఉంటూనే ఉంటాయి, మనం ప్రతినంత కాలం ఉంటాయి. దానికి ఒకటికొకటి పరిష్కరించుకుంటూ వెళ్ళాలి. మనం నిశ్చయించో లేకపోతే నిరాశ చెందడం వల్ల ఏది కూడా సాల్వ్ అవ్వదని నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను. నెక్స్ట్ మన ఏదైతే ఇక్కడ ఉన్న అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ప్రభుత్వ ప్రతినిధులు కానీ వీళ్ళందరికీ కూడా ఒకటే చెప్తుంది, నీకు ఇక్కడ వచ్చిన మిగతా తెలంగాణ వాళ్ళు కూడా చెప్తుంది ఏంటంటే మీరందరూ ఐకమత్యంగా ఉంటేనే, మీరందరూ ఐకమత్యంగా పనిచేస్తేనే మనం ఏదైనా అచీవ్ చేయగలం. మీరు డివైడ్ అయ్యి మీరు కొట్టుకొని చేస్తే మాత్రం మనం ఏది సాధించలేమనేది నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివప్రసాద్. ఆదివాసీ హక్కుల పరిరక్షణకు ఆదివాసీలందరూ ఐక్యంగా పోరాడాలని, ఐక్యంగా కలిసిమెలిసి ఉండాలని రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అయితే అన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గ కేంద్రంలోని రంపచోడవరం ఐటీడీఏ ఆవరణలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని ఐటీడీఏ పిఓ కట్టా సింహాచలం, ఆర్టీఓ ప్రశాంత్ కుమార్, ఎమ్మెల్యే శిరీషాదేవి ఆధ్వర్యంలో అయితే ఘనంగా నిర్వహించారు. తొలుత గ్రామ పురవీధుల్లో ఆదివాసీ సాంస్కృతిక సాంప్రదాయ నృత్యాలను వేస్తూ గ్రామ పురవీధుల్లో ఎంతో కోలాహలంగా తిరిగారు. అలాగే ఈ ఆదివాసీ అంతర్జాతీయ దినోత్సవంగా మొత్తం నియోజకవర్గం అంతా కూడా పండుగ వాతావరణం అయితే నెలకొని ఉంది. అలాగే ఐటీడీఏ కార్యాలయ ఆవరణలోని ఆదివాసీ సాంస్కృతిక సంప్రదాయాలు ఉట్టిపడేలా వాళ్ళు స్టాళ్లను అయితే ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో పలువురు వ్యక్తులు అయితే ఆదివాసీల హక్కుల కోసం అయితే మాట్లాడారు. అలాగే ఆదివాసీలందరూ కలిసిమెలిసి ఉంటేనే తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని
ఇప్పటికీ ఆదివాసీలు ఇంకా కొన్ని ప్రాంతాల్లో వెనుకబడి ఉన్నారని అయితే మాత్రం ఎమ్మెల్యే శ్రీ సంజీవ్ అన్నారు. అలాగే రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని 11 మండలాల్లో కూడా ఆదివాసీ దినోత్సవ వేడుకలను అయితే మాత్రం పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఆదివాసీ తెగకు చెందిన వ్యక్తులను ఘనంగా సన్మానించి అక్కడైతే ఒక ఆర్భాటంగా అయితే మాత్రం ఆదివాసీ దినోత్సవాలు అయితే ఎంతో ఘనంగా అయితే నిర్వహించారు.